అయితే ఇవాళ మరి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నుంచి మహాత్మా గాంధీ యొక్క పేరుని తొలగించడానికి నిరసనగా ఇవాళ గాంధీ ఆలోచనని, గాంధీ సిద్ధాంతాలని, అహింసా సిద్ధాంతాలతోటి దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి వారి ఆశయాలని నెరవేరుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇవాళ మరి మహాత్మా గాంధీ పేరు తొలగించారు, దేశంలో నెహ్రూ ఆలోచన విధానాలను తొలగిస్తూ ఉన్నారు, అనేక చోట్ల పేర్లు తీసేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని పేర్లు తీసేసినా ఈ దేశంలో నిలబడేది గాంధీ ఆలోచన. ఈ దేశంలో పరిశ్రమలు, యూనివర్సిటీలు, బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లు, భూ పంపిణీ, బ్యాంకులను జాతీయకరణ, ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా ఈ దేశ ప్రజలకు 140 కోట్ల మంది ప్రజల యొక్క గుండెల్లో కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ ఆలోచన విధానం, నెహ్రూ యొక్క ఆలోచన విధానం ప్రపంచంలో ఇవాళ 4వ స్థాయికి ఎదిగిందంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేక దూరదృష్టితోటి విద్యను పెంపొందించినాం, వ్యవసాయాన్ని పండగ చేసినాం, కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చినాం, రోడ్లు కట్టినాం, కొత్త రైల్వేలు, విమానాశ్రయాలు, ఐఐటీలు, ఐఐఎంలు, పరిశ్రమలు, అదేవిధంగా కొత్త హాస్పిటళ్ళు, తర్వాత పుట్టిన వారి నుంచి చనిపోయే వరకు మనిషికి ఏ అవసరాలున్నా ఈ దేశంలో తయారీ రంగాన్ని పెద్దపీట వేసి నిరుద్యోగ యొక్క ఆలోచనల్లో వారికి